కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. పంచపాండవులలో మూడోవాడు మహావీరుడైన అర్జునుడు. అతని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యునికి ఉత్తరకు ధర్మమూర్తి అయిన పరీక్షిత్తు జన్మించెను. అతడు 60 ఏండ్లు ధర్మ మార్గంలో రాజ్యం పాలించినాడు. ఇతర రాజులంతా ఆయన చెప్పినట్టల్లా వింటూ ఉండేవారు. పరీక్షిత్తుకు వేటంటే చాలా ఇష్టం. ఒకనాడు పరీక్షిత్తు వేట కోసం అడవికి వెళ్ళినాడు. చాలా మృగాలను చంపినాడు. తుదకు ఒక మృగం పరీక్షిత్తు బాణం దెబ్బతిని చావకుండానే పారిపోయింది. అది ఎటు పారిపోయిందో చూడడానికి, దాన్ని పట్టుకోవడానికి పరీక్షిత్తు అరణ్యంలో అటూ ఇటూ పరిగెత్తడం మొదలుపెట్టినాడు. ఆ మృగం పారిపోయిన జాడ చెప్పడానికి ఆ అడవిలో ఎవరూ లేరు. అది ఒక కీకారణ్యం. కొంత దూరం పరిగెత్తి మృగం కనపడకపోవడం వల్ల అలసిపోయి ఇక పరిగెత్తలేక ఒక చెట్టు కిందకు చేరుకున్నాడు. ఆ చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ఒక ఋషి కనిపించాడు. కండ్లు ఏన్నాళ్ళ కింద మూసుకున్నాడో గాని రెప్పలు తెరవనంతగా అతుక్కుపోయినాయి. శరీరం అంతా శుష్కించి ఉన్నది. ఆ మునిని కనుక్కుంటే మృగం ఎటుపోయిందో చెబుతాడనుకున్నాడు పరీక్షిత్తు. మునీశ్వరుడికి దగ్గరగా వెళ్ళి, స్వామి, నా బాణం దెబ్బతిని చావకుండా పారిపోయిన ఒక మృగం ఇటు వచ్చింది అని అడిగాడు. మునీశ్వరుడు మాట్లాడలేదు. సరికదా, కొంచెమైనా కదలకుండా ధ్యానంలో మునిగి ఉన్నాడు. ఏమండి, మిమ్మల్నే అని మళ్ళీ గట్టిగా పలకరించాడు. ఈ మాట కూడా ముని మాట్లాడలేదు. ఇంతగా పిలిచినా మునీశ్వరుడు మాట్లాడకపోవడంతో పరీక్షిత్తుకు బాగా అనిపించలేదు. పైగా కోపం కూడా వచ్చింది. కోపంలో మంచి చెడు మరచి అక్కడికి సమీపంలో చచ్చిపడి ఉన్న ఒక పామును తీసుకువచ్చి ఆ ముని మెడలో వేసి తన దారిన తాను వెళ్ళిపోయినాడు. ఆ ముని శమీకుడు, గొప్ప తపస్సంపన్నుడు. ఎవరికీ ఎట్టి అపకారం చేసేవాడు కాదు. ఎప్పుడూ ధ్యానంలో ఉండేవాడు కనుక తన దగ్గరికి ఎవరు వచ్చింది గమనించేవాడు కాదు. పరీక్షిత్తు వెళ్ళిపోగానే ఆ శమికి మహాముని కొడుకు శృంగి స్నానం చేసుకొని తన తండ్రి కూర్చున్న చోటికి వచ్చినాడు. తీరా చూసేసరికి తండ్రి మెడలో చచ్చిన పాము ఒకటి వేలాడుతుంది. ఎవర్రా నా తండ్రి మెడలో చచ్చిన పాము వేసింది అని కోపంతో గర్జించినాడు. కృషుడనే ఒక ముని అది విని, నీ తండ్రి మెడలో పామును వేసినాడు పరీక్షిత్తు అనే రాజు. నేను దూరాన్నుండి చూస్తుండగా పాముని నీ తండ్రి మెడలో వేసి నేను వద్దనకుండా వినకుండా ఆయన్ని అవమానించి వెళ్ళిపోయినాడు అని చెప్పాడు. అది విని శృంగి మరీ ఉగ్రరూపుడైపోయినాడు. ఎవరికి ఎట్టు అపకారం చేయకుండా అరణ్యంలో కూర్చొని తపస్సు చేసుకునే శాంతమూర్తి అయిన నా తండ్రిని ఇలా అవమానించిన పరీక్షిత్తు నేటి నుండి 7 రోజుల్లో తక్షకుడనే పాము కరిచి ఆ విషం వల్ల నరకానికి పోవుగాక అని శాపం పెట్టినాడు. ఈ వార్త పరీక్షిత్తునికి తెలిసింది. చాలా భయపడినాడు. తన వెనక ముందులో ఆలోచించకుండా శమీక మహాముని మెడలో సర్పం వేయడం గొప్ప తప్పిదమని గుర్తించినాడు. అయితే జరిగిందేదో జరిగిపోయింది గనుక ఇప్పుడు తక్షకుని బారి నుండి తప్పించుకోవడానికి మార్గం ఆలోచించినాడు. ఒక పెద్ద ఒంటి స్తంభం మేడ కట్టించినాడు. దానిలో పైభాగాన ఒక గదిలో కూర్చున్నాడు. తక్షకుని విషాన్ని విరగొట్టగల మంత్రాలు, తంత్రాలు, మందులు తెలిసిన మాంత్రికులను, వైద్యులను చుట్టూ కూర్చోబెట్టుకున్నాడు. ఎవరిని తన బంగ్లాలోనికి రానియకుండా అనేక భటులను చుట్టూ కాపలా పెట్టినాడు. ఆ భటులు రాత్రి పగలు అని తేడా లేకుండా నిద్రాహారాలు మానుకొని చాలా జాగ్రత్తగా పరీక్షిత్తు చుట్టూరా కాపలా కాస్తున్నారు. ఇంత కాపలా ఉండగా సర్పరూపంలో వెళ్ళడం సాధ్యం కాదని గుర్తించి తక్షకుడు ఒక ఎత్తు వేసినాడు. తన అనుచరులైన నాగకుమారులందరికీ బ్రాహ్మణ రూపాలను సృష్టించినాడు. వారికి సువాసనలు చిమ్మే పూలు, తీయని పండ్లు బుట్టల నిండా నింపి తెచ్చి పరీక్షిత్తు వద్దకి పొమ్మన్నాడు. తాను కూడా వారి వెంటనే అదృశ్య రూపంలో బయలుదేరినాడు. నాగకుమారులంతా బ్రాహ్మణ వేషాలతో వేదమంత్రాలు పఠించుతూ పరీక్షిత్తు ఒంటి స్తంభం మేడ వద్దకు పోయినారు. అది చూసి సంతోషించి పరీక్షిత్తు వారందరినీ ఆహ్వానించి వారు ఇచ్చిన పూలు పండ్లు తీసుకున్నాడు. భక్తితో వారందరినీ పూజించినాడు. సరిగా ఆనాటికి శాపదినం ముగుస్తుంది. చీకట పడింది. తెల్లవారితే ఇక ప్రమాదం తప్పినట్లే. పరీక్షిత్తుకు మంత్రాలకు చాలా వరకు భయం పోయింది. బ్రాహ్మణ రూపాల్లో ఉన్న నాగకుమారులు తెచ్చి ఇచ్చిన రకరకాల పండ్లను పరీక్షిత్తు తన మంత్రులందరికీ ఇచ్చి తాను కూడా ఒక పండు తీసుకున్నాడు. పెద్దలు తెచ్చి ఇచ్చిన ఫలం తినడం మంచిదని భావించి ఆ పండును 2 ముక్కలుగా విరిచినాడు. విరవగానే అందులో ఒక నల్లని పురుగు కనిపించింది. అంతలో అది లత్తుక రంగు గల పామై లేచింది. పరీక్షిత్తు ఆశ్చర్యపడి చూస్తుండగానే ఆ పాము పరీక్షిత్తు మీదకు దూకి కాటు వేసింది. ఆ పామే తక్షకుడు. తక్షకుడు కరిచినప్పుడు
విడిచిన విషాగ్నిలో పరీక్షిత్తుతో పాటు ఒంటి స్తంభం మేడంతా కాలి భస్మమైపోయింది.